ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకం దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి. నిజమే కదా, మనకి నచ్చింది మనకి అనుకూలంగా మన లైఫ్లో ఏమీ జరగదు. ఎందుకు ఇలాగా? నా ఎగ్జాంపుల్ చూసుకోండి. సడన్గా ఇల్లు మారాం, పాత ఇల్లు ఏమో డిమోలిష్ చేయిస్తున్నారు, ఈ లొకేషన్ నాకు నచ్చట్లేదు, బట్ స్టిల్ నా పని నేను చేసుకోవాలి. నాతో ఎందుకు ఇలా జరిగింది? అలాగే మీతో ఎందుకు ఇలా జరుగుతుంది? భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 15లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ మెడిటేషన్ నేర్చుకో, మెడిటేషన్కి ఒక గోల్ పెట్టుకో. అసలు మన లైఫ్లో జరుగుతుంది ఏంటి? మనకి నచ్చినవి మన లైఫ్లో జరుగుతుంది, దానికి మెడిటేషన్కి సంబంధం ఏంటి అసలు చెప్తాను. మెడిటేషన్లో గోల్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఆ గోల్ ఇంకేందో కాదు, దేవుడు, భగవంతుడు, కృష్ణుడు. మీరు మెడిటేషన్ అంటే ఒక సైలెంట్ ప్లేస్లో వెళ్ళి ఒక ముద్రలో కూర్చొని ఓం జపించడం అనుకుంటున్నారేమో, అది మెడిటేషన్లో ఒక చిన్న పార్ట్ అంతే. మెడిటేషన్ అంటే మీరు చేసే ప్రతి కార్యం వెనుకన దేవుణ్ణి చూడడం, మీ లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన వెనుకన దేవుణ్ణి చూడడం, మీరు చేసే ప్రతి కార్యం ముందు దేవుడి పేరు తీసుకోవడం, దీన్నే మెడిటేషన్ అంటారు. ఒక్కసారి మీరు దేవుడి పైన ధ్యానం పెడితే మీ లైఫ్లో మనశ్శాంతి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయంలో మీరు కానీ దేవుణ్ణి చూస్తే ప్రశాంతత దాని మాటకు తానే మీ లైఫ్లో వస్తుంది. అందుకే చెప్తున్నాను, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మెడిటేషన్లో ఒక గోల్ పెట్టుకోండి. మీకు తెలియకుండే మీ లైఫ్లో చాలా థింగ్స్ మారిపోతాయి. మీకు నచ్చకపోయినా థింగ్స్ మీ అనుకూలంగానే జరుగుతాయి. ఇప్పుడు జరిగింది మీకు నచ్చకపోవచ్చు, బట్ ఏదో ఒక రకంగా దేవుడు అది మీ అనుకూలంగానే మారుస్తారు. సో మెడిటేషన్కి మీ లైఫ్లో ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి సంబంధం డైరెక్ట్గా ఉంది. ఎందుకంటే మన లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో మనకి అర్థం కావట్లేదు, బట్ దేవుడు దాని వెనకన ఒక పెద్దదేదో రాసి పెట్టుంటారు. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్లో ఉండాలంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలంటే మెడిటేషన్లో ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ పేరే కృష్ణుడు. అదే కృష్ణుడు మాట, అది నేను చెప్తున్నాను. హరే కృష్ణ. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమా మత్సంస్థామధిగచ్చతి.